బ్రేకింగ్ న్యూస్ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన తెలిపారు. ఆదాని వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. వారు ఆదాని అంశంపై ఇటు జేపీసీ వేయాలని, ఆదానిని అరెస్టు చేయాలని నినాదాలు చేశారు ఇండియా కూటమి ఎంపీలు. ఇక పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలిపారు. ఈ నిరసనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఆదాని వ్యవహారంపై ఎప్పటి నుండో ఇటు చర్చ జరగాలి అన్నా కూడా అటు బీజేపీ మాత్రం చర్చకు ససేమిరా అంటుంది. అసలు అప్డేట్స్ ఏంటి, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 25ను ప్రారంభమయ్యాయి. 25 నుంచి కూడా అదాని అంశంపై వాయిదా తీర్మానం నోటీసులు ఇస్తున్నారు. దానిపై చర్చ చేపట్టాలంటే ఇండియా కూటమి నేతలు ఇటు కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా కోరుతున్నారు. ఇటు రాజ్యసభ ఉభయ సభలో కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇస్తున్నారు. కానీ ఇటు ఉభయ సభాపతులు కూడా, ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అలాగే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఇద్దరు కూడా వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నారు. ఎక్కడ కూడా చర్చ చేపట్టడం లేదు. ఈ నోటీసులను కూడా తిరస్కరిస్తున్నారు. మరోవైపు దీనిపై చర్చ చేపట్టాలి. అదాని వ్యవహారంపై, అదానిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇటు అమెరికాలో కూడా కేసు నమోదైంది. కాబట్టి దీనిపై విచారణ చర్చ చేపట్టాలని కోరుతున్నప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ నుంచి మాణిక్యం ఠాకూర్, ఇతర ఎంపీలందరూ కూడా లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇస్తున్నారు. ఇటు రాజ్యసభలో కూడా ఇటు అనిల్ కుమార్ యాదవ్, ఇతర రాజ్యసభ ఎంపీలు, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా దీనిపై వాయిదా తీర్మాన నోటీసులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇరు సభల్లో కూడా వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉభయ సభల్లో వారు నిరసన చేపడుతున్నారు. ఒకవైపు మణిపూర్ అంశం, మరొకటి అదాని వ్యవహారంపై చర్చ చేపట్టాలని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దానిలో భాగంగానే ప్రతిరోజు ఉదయం 10:30 10 గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ ఆవరణలోని మకర ద్వారం వద్ద డైలీ వినూత్న రీతిలో అదాని అలాగే మోదీకి సంబంధించిన ఫొటోస్ను చూపిస్తూ వారు నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అదానికి సంబంధించిన అదానికి కంపెనీలను, వివిధ ప్రాజెక్టులను అదానికే కేటాయిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను అదానిని తినేస్తున్నారు. ఇప్పుడు మేము దేశాన్ని తినడానికి ఒప్పుకోము అనేది ప్రధానంగా ఈరోజు కూడా దేశ్ భీ కానే నైదేంగే అంటూ కూడా ఈరోజు వారు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. దీంట్లో మొత్తం ఇటు రాజ్యసభ అలాగే లోక్సభకు సంబంధించిన ఎంపీలు, ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా నిరసన తెలియజేశారు. కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. అదాని వ్యవహారంపై చర్చ చేపట్టాలి. మరోవైపు మణిపూర్ అంశంపై కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా మణిపూర్ వెళ్ళి అక్కడ ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవాలి, అక్కడ ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోవాలనేది ప్రధానంగా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. మరి ముఖ్యంగా అదాని వ్యవహారంపైనే ప్రధానంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి అదానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా అదానికి ఎందుకు కేటాయిస్తున్నారు, అదానికి సంబంధించి మొత్తం అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని వెనుకుండి అదానిని నడిపిస్తున్నారు అనేది ఇండియా కూటమి నేతలైతే ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతిరోజు ఉదయం ఇటు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేస్తున్నారు, వాయిదా తీర్మానం ఇస్తున్నారు. కానీ వాయిదా తీర్మానాలను ఇటు రాజ్యసభలో జగదీప్ ధన్కర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, ఇటు లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ఇద్దరు కూడా ఈ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పార్లమెంట్ సమావేశాలు కొనసాగని రోజులు కూడా మేము వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉంటాం. ప్రభుత్వం ఉభయ సభల్లో చర్చ చేపట్టే వరకు కూడా మా నిరసనను విరమించము, ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా ఇటు లోక్సభ, రాజ్యసభలో ఇండియా కూటమి విపక్ష పార్టీల ఎంపీలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఆందోళన నిర్వహించడం, సభను వాయిదా వేయడం, 2-3 సార్లు వాయిదా వేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజుకు ఆ సభను వాయిదా వేస్తూ కూడా ఇరు సభల సభాపతులు వాయిదా వేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికీ కూడా ఈ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, 2 గంటల తర్వాత ఈ రోజుకి రాజ్యసభ వాయిదా పడింది. మళ్ళీ ఈరోజు కూడా రాజ్యసభ అలాగే లోక్సభ కొనసాగుతోంది. కానీ ఇక్కడ వాయిదా తీర్మానాలు ఇస్తున్నాం, కానీ ఎటువంటి చర్చ చేపట్టడం లేదనేది విపక్ష కూటమి పార్టీల ఎంపీలు అయితే చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు కూడా నిరసన తెలియజేశారు. అదాని వ్యవహారంపై మేము నిరసన తెలియజేస్తాము, పార్లమెంటు ఉభయ సభలో దీనిపై చర్చ చేపట్టాలని కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే లోక్సభ, రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 20 వరకు ఈ పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. సటస్ శివ, ఈ నిరసన తర్వాత అయినా అట్లీస్ట్ దీని గురించి డిస్కషన్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే ఇలానే వ్యవహరించే అవకాశం ఉంది అనుకోవచ్చా ప్రభుత్వం? రైట్, ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉభయ సభల్లో కూడా 16 బిల్లులు ప్రవేశపెట్టాలని చూస్తుంది. దానిలో భాగంగా బిల్లులను ప్రవేశపెడుతోంది. ఇప్పటికీ కొన్ని బిల్లులు లోక్సభలో పాస్ అయ్యాయి. ఇటు
డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లు కానీ రైల్వే శాఖకు సంబంధించిన రైల్వే బిల్లు ఇతర కొన్ని బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మరికొన్ని బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టాలని, ఇటు లోక్సభలో ఆమోదం పొందిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇటు విపక్ష పార్టీలు మాత్రం అదానీ వ్యవహారాన్ని ప్రధానంగా తీసుకుని దీనిపై చర్చ చేపట్టాలి, దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా అదానీ చేతుల్లోకి వెళ్తున్నాయి, మొత్తం దేశం మొత్తం అదానీ కబంధ హస్తాలకు వెళ్ళిపోయింది, మోదీ తీసుకెళ్లి అదానీ చేతుల్లో భారతదేశాన్ని పెడుతున్నారు అనేది ప్రధానంగా ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ వ్యవహారంపై ప్రధానంగా చర్చ చేపట్టాలి. చర్చ చేపట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది విపక్ష పార్టీలు చెప్తున్నాయి. దానిలో భాగంగానే చర్చ చేపట్టే వరకు మేము మా ఆందోళన విరమించాం, మా నిరసన విరమించాం, మేము ఇచ్చే వాయిదా తీర్మాన నోటీసులను విరమించేది లేదు, కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి అనేది వారు ప్రధానంగా చెప్తున్నారు. దీనిపై ఈ అంశంపై చర్చించేందుకు తర్వాత చూద్దాం, ముందు బిల్లులకు సంబంధించి కానీ ప్రజా సమస్యలపై చర్చ చేపడతాం అనేది అధికార పక్షం చెప్తోంది. కానీ ఇరువురి ఆందోళనలు నిరసనల మధ్య ఈ సభ అయితే పలుమార్లు వాయిదా పడుతోంది. తర్వాత మరుసటి రోజుకి సభాపతులు వాయిదా వేస్తున్నారు. ఇలా వాయిదా వేస్తూ దాదాపు ఇప్పటికే 13 రోజుల సమయం గడిచిపోయింది. అంటే నవంబర్ 25న ప్రారంభమైంది, డిసెంబర్ 20తో ముగియబోతుంది. అంటే వాళ్ళ 12 మరో 8 రోజులు మాత్రమే సభ జరగబోతుంది. అంటే రేపు సభ జరిగితే మళ్ళీ సాటర్డే సండే హాలిడే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు మాత్రమే సభ జరిగే అవకాశం ఉంటుంది. ఈలోపే కేంద్ర ప్రభుత్వం అనుకున్న 16 బిల్లులను ఆమోదం పొందుతుందా, లేదా ఈ బిల్లులు ఆమోదం పొందకుండా సభను వాయిదా వేసేందుకు కేంద్రం ఎక్కువగా మొగ్గు చూపుతుందని చూడాల్సి ఉంటుంది. ఇటు కాంగ్రెస్ మాత్రం ఒకటే చెప్తోంది, అంటే సభ సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు, మేము ఏదైతే బిల్లులు ఏదైతే వాయిదా తీర్మాన నోటీసులు ఇస్తున్నామో దాని మీద చర్చ చేపడితే ఒక రోజులో అయిపోతుంది. కానీ దానిపై చర్చ చేపట్టకుండా సభను వాయిదా వేస్తున్నారు. సభ సజావుగా సాగకుండా ఉండే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వమే ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది విపక్ష పార్టీలు చెప్తున్నారు. కానీ ఫైనల్గా చెప్పేది ఒకటే, విపక్ష పార్టీలన్నీ కూడా మేము ఏదైతే వాయిదా తీర్మానాలు ఇస్తున్నామో దానిపై చర్చ చేపట్టాలి, చర్చ చేపట్టి అదానికి మోదీకి ఉన్న సంబంధం ఏంటి అనేది బయటికి రావాలనేది ప్రధానంగా ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మణిపూర్ అంశంపై గత సంవత్సరం మే నెలలో ప్రారంభమైన ఈ హింస ఇంకా కొనసాగుతుంది. గత సంవత్సర కాలంగా ఎక్కువ హింస కొనసాగుతుంది. కాబట్టి దీనికి ఒక పులి స్టాప్ అనేది ఉండాలి. అక్కడ ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో మృతి చెందారు, వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. దాదాపు 60,000 మంది మణిపూర్ రాష్ట్రాన్ని వదిలి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా ఇటు మేటీస్ కుక్కీస్ మధ్య 2 తెగల మధ్య వివాదం కొనసాగుతుంది. రిజర్వేషన్ల అంశం, దీనికి పులి స్టాప్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వం. అంటే కేవలం హోంమంత్రి వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చి రావడం వల్ల అక్కడ సమస్య పరిష్కారం కావడం లేదు. కాబట్టి ప్రధాని మంత్రి హోదాలో ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించి అక్కడున్న ప్రజలందరూ కూడా చర్చించి అక్కడున్న సమస్యను పరిష్కరించాలనేది ప్రధానంగా విపక్ష పార్టీలు చెప్తున్నాయి. దానికి తోడు అదాని వ్యవహారంపై కూడా ప్రధానంగా చర్చ చేపట్టాలి. అవినీతి అంశానికి సంబంధించి ఏదైతే అమెరికాలో అదానికి సంబంధించిన కేసు ఏదైతే నమోదో దానికి సంబంధించి ప్రధానంగా చర్చ చేపట్టాలనేది, అంటే భారతదేశంలోనూ కాదు ఇతర దేశాల్లో కూడా భారతదేశ పరువును తీసేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే అదాని అంశంపై ఉభయ సభలో చర్చ చేపట్టాలనేది విపక్ష కూటమి అంటే ఇండియా కూటమి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సట్టస్ రైట్, థ్యాంక్ యూ శివ.